గారు అధ్యక్ష, ఎంతో ముఖ్యమైన ఈ ప్రశ్నకి సభ్యులు లేకపోయినా కూడా అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. టీచర్ మెరుగైన సమాజం అందించడం కోసం ఏ స్వార్థం లేకుండా పనిచేసే ఒక వ్యక్తి. అటువంటి టీచర్ని 2019-24లో గత ప్రభుత్వం రకరకాలుగా హింసించింది అధ్యక్ష. నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఎన్నో పోస్టులు భర్తీ చేస్తామని వాళ్ళని ఘనంగా మోసం చేసిన ప్రభుత్వంగా మిగిలిపోయింది అధ్యక్ష. అది వాళ్ళు శాలరీలు కూడా సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళ చేత నానా చాకరీ చేయించి, తక్కువ టీచర్లు ఉన్న స్కూళ్ళు ఉంటే ఆ స్కూళ్ళలో కూడా వాళ్ళకి రకరకాల యాప్లు రిలీజ్ చేసి పుండు మీద కారంలో లాగా వాళ్ళ చేత వాటి మీద దృష్టి మళ్లించి విద్యార్థులకి మెరుగైన విద్యను అందించనివ్వకుండా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. ఆ గత ప్రభుత్వం హయాంలో టీచర్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు అధ్యక్ష. అది మనం వివరాల్లోకి వెళ్తే మటుకు ఈ రోజు సరిపోదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ చేత గత ఎలక్షన్స్లో ఎలాంటి ప్రామిసులు చేసి అధికారంలోకి ప్రభుత్వం వచ్చిన దానికి వాళ్ళు ఎంత సహాయపడ్డారో కూడా మనకు తెలుసు. వాళ్ళకి తీర్పు చెప్తూ ఎన్డీఏ కూటమికి పెద్దపీట వేస్తూ ఈసారి మనకి ఎంతో సపోర్ట్ చేసిన టీచర్లందరికీ కూడా ఈ సభావేదికగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. విజయనగరం ఒకప్పుడు విద్యానగరంగా ఉండేది, విద్యాల నగరంగా. అక్కడి నుంచి చాలామంది పెద్దవాళ్ళు చదువుకొని బయటకు వచ్చారు. కానీ ఈరోజు సరి అయిన అధ్యాపకులు లేక, అలాగే ఉన్న స్కూళ్ళలో కూడా అరాకొర అధ్యాపకులు ఉండడం వల్ల, వాళ్ళకి అడిషనల్ డ్యూటీస్ వేయడం వల్ల సరి అయిన విద్యను అందించలేకపోతున్నారు. దానివల్ల తల్లిదండ్రులు ఎక్కువగా ప్రైవేటు సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ దానికి తగ్గట్టు వాళ్ళు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి సమయంలో మన ప్రభుత్వం రాగానే తొలి సంతకం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద పెట్టి 16,347 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పడం చాలా హర్షణీయకం. దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హర్షిస్తున్నారు అధ్యక్ష. కాబట్టి నేను అడుగుతున్నది ఏంటంటే, మా నియోజకవర్గాన్ని తీసుకున్నా, రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు తీసుకున్నా ఈరోజు ఇల్లిటరసీ ఎక్కువగా ఉన్నది. అలాగే గవర్నమెంట్ స్కూల్స్కి పూర్వ వైభవం రావాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో నాడు నేడు పెట్టారు, దానివల్ల పెద్ద ప్రయోజనం లేదని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. ఎందుకంటే బయట పెయింటింగ్ వేసారు, లోపల పెచ్చులు రాలిపోతున్నాయి అన్నది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. దానివల్ల చాలా నష్టం జరిగింది, చాలా నిధులు మళ్లింపు జరిగింది అన్నది ప్రతి ఒక్కరు చెప్తున్న నిజం. చాలా చోట్ల స్కూళ్ళు శిథిలావస్థకు వచ్చేసాయి. మన బడ్జెట్లో సుమారు 29,000 కోట్లు విద్యారంగానికి కేటాయించడం కూడా నేను దాన్ని హర్షిస్తున్నాను అధ్యక్ష. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. దాని తొలి సంతకం పెట్టాము, నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసాము, 6 నెలల్లో భర్తీ చేస్తామంటున్నారు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశంగా తీసుకొని మినిస్టర్ గారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యారంగానికి న్యాయం చేసి, అలాగే సమాజాన్ని మెరుగుపరచడానికి వచ్చిన టీచర్లకు ఏ స్వార్థం లేకుండా చేస్తారని కూడా ఈ సభావేదికగా నేను విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. మల్లా శ్రీనివాస గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ప్రశ్న వైసీపీ ఎమ్మెల్యేస్ వేశారు అధ్యక్ష, కానీ సమాధానం ఇచ్చిలోపే వాళ్ళు ఎవరు కూడా రాలేదు అధ్యక్ష. గిరిజన రైతులు ఫారెస్ట్ ల్యాండ్లలో గత 50 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళకి గిరిజన చట్టం ప్రకారం వీళ్ళకి అక్కడ హక్కులు కూడా ఉన్నాయి. వీళ్ళకి ఏమైనా పట్టాలు ఇచ్చే ఆలోచన ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? అది మొదటి ప్రశ్న అధ్యక్ష. రెండోది, ఈ గిరిజనులు చాలామంది పేదవారు ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వీళ్ళకి వచ్చే ట్రాక్టర్ లోన్లు కానివ్వండి, గొర్రెలు ఇంకా ఆవులు కొనుక్కునే లోన్స్, అంగడి పెట్టుకునే లోన్స్, ఇంకా ల్యాండ్ పర్చేస్ స్కీమ్స్, ఇవన్నిటినీ కూడా చాలా వరకు రద్దు చేశారు అధ్యక్ష. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్లు, ట్రైకార్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసేశారు.
దీన్ని ఏదన్నా రీఇన్స్టేట్ చేసే ఆలోచన ఏదన్నా ప్రభుత్వం చేస్తుందా అధ్యక్ష? అలాగే పుట్టపర్తి నియోజకవర్గంలో రాగానిపల్లి తాండా, రెడ్డివారిపల్లి నుంచి కొత్తకోట తాండా వరకు, ఇంకా చెరువు మునియప్ప గారిపల్లి తాండా నుంచి నారాయణప్ప గారి తాండా నుంచి వరకు అక్కడ రోడ్డు సదుపాయాలు అసలు సక్రమంగా లేవు అధ్యక్ష. ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ స్కూళ్ళకి, హాస్పిటళ్ళకి, లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఏదైనా ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా వీళ్ళకి ఏదైనా రోడ్డు వేసే అవకాశం ఉందా అని నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. అధ్యక్ష, ఇప్పుడు గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఐటీడీ పరిధిలోనే వాళ్ళకే నిధులు కేటాయిస్తారు అధ్యక్ష. గిరిజన గ్రామాలు నాన్ షెడ్యూల్ ఏరియాలో తమకు కూడా నాతవరం మండలం ఉన్నాయి, మాకు 3 మండలాలు ఉన్నాయి, చోడవరం ఉంది, లలిత్ కుమార్. నాన్ షెడ్యూల్ ఏరియాని కూడా ఇందులో చేర్చి ఆయా గిరిజన గ్రామాలకు కూడా నిధులు ఇవ్వాలి కదా అధ్యక్ష. పక్క గ్రామాల్లో పాడేరు నియోజకవర్గంలో ఉన్న ట్రైబ్కి ఏమో బెనిఫిట్స్ వస్తున్నాయి, అదే పక్కనున్న నర్సీపట్నమో చోడవరమో మా మాడు నియోజకవర్గంలో ట్రైబల్స్కి అందులో ఇంక్లూడ్ చేయట్లేదు అధ్యక్ష. మా గ్రాంట్లో ఏమంటున్నారు, తమ ద్వారా నేను గిరిజన శాఖ మార్చిని కోరేది నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న ట్రైబ్స్ కూడా ఐటీడీ పరిధిలో చేర్చి కనీస సదుపాయాలు ఏవైతే రోడ్స్ కానీ, అంబులెన్సెస్ కానీ, ఏవైతే ఉన్నాయి ఫీడర్ అంబులెన్సెస్ కానీ, ఈ రకమైన సౌకర్యాలను కల్పించమని తమ ద్వారా గిరిజన శాఖ మంత్రి వారిని నాన్ షెడ్యూల్ ఏరియాను కూడా చేర్చి మీరు చేయబోయేటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఆ గిరిజన సోదరులు కూడా చేయమని తమ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గిరిజన ప్రాంతాల్లో మొత్తం 9031 ఆవాసాలకు గాను అన్కనెక్టివిటీగా ఉన్నటువంటి గ్రామాలు 2162 ఉన్నాయి అధ్యక్ష. వీటిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ఆర్జిఎస్తో అనుసంధానం చేసి వీటన్నిటికీ కూడా రోడ్స్ వేసే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కూర్చొని మాట్లాడి చేయాల్సిందిగా ఆల్రెడీ మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అలాగే అట్లా వర్క్ చేయకుండా బిల్ చేస్తే మేము సస్పెండ్ చేస్తామని వార్నింగ్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం 13,497 పోస్టులు వేకెంట్ ఉన్నాయి అధ్యక్ష. రెండో ప్రశ్నకి సమాధానం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంతకం మెగా డిఎస్సి మేము పెడతాం జరిగింది. తద్వారా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం అధ్యక్ష. మూడో ప్రశ్నకి సమాధానం నోటిఫికేషన్ జారీ చేసిన 6 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. మాధవి గారు.